అందరికీ వందనాలు. సలాం అలైకు, నమస్తే. దైవము ఒక మాట చెప్పి వెళ్ళాడు. దైవము భగవంతుడు అంటే తండ్రి కుమారుడు. దైవము ఏం చెప్పాడు అంటే, నా కొరకు మీరు ఏడవవద్దు, మీ కొరకు మీరు ఏడవండి. అంటే మీ బతుకులు ఎలాగా ఉన్నాయి చూసుకోండి, జీవించండి. ఎవ్వరు మీద కూడా మీరు దేశించొద్దు, కోపాలు వద్దు, దేశం వద్దు, కుట్ర వద్దు. ఈరోజు ఎంతగానో దైవాన్ని కూడా మరి చెక్క ముక్క అంటారు, ఎండిపోయిన శవం అంటారు. కానీ నిజంగానే ఆయన చెక్కలో వేలాడిండు, ఎండిపోయాడు. కానీ సమాధిలో లేడే, సమాధిలో నుంచి పరలోకానికి వెళ్ళాడు. నువ్వు నేను మట్టిలో ఆవిరైపోతాం. అందుకోసమే చాలా భయపడి, భయముతో బతికి, భయముతో జాగ్రత్త కలిగి మాట్లాడేవాడే నిజమైన మానవుడు. ఎట్లా పడితే అట్లా మాట్లాడి కులాలు మతాలకు తగాదలు పెట్టి వీళ్ళు చేసేవారు భూమి మీద మధ్యలో రాలిపోద్ది చూడండి పండు. ఏదో ఒక పురుగు బట్టి ఆ తొడెము కాడ పురుగు బట్టో దేనికో రాలిపోతూ ఉంటుంది. అలాంటి రాలిపోయేవారే ఈ మాటలు పాపంతో అంటారు. కానీ దైవానికి ఒక్క మాట అనకూడదు. ఎవరు ఇష్టంగా వాళ్ళు పూజించుకుంటారు, ఎవరు ఇష్టంగా వాళ్ళు ఉంటారు, ఎవరు ఇష్టంగా వాళ్ళు బతుకుతారు. అది వాళ్ళకు ఇష్టమైంది, వాళ్ళ మనసు పూర్తిగా బతకగలగాలి అంతే. ఇప్పుడు ఒకప్పుడు నేను అల్లాని, ఖురాన్ అని 5 పూట్ల నమాజ్ చదివాను. ఇప్పుడు నాకు ఆ దైవము గొప్పవాడు అనుకున్నాను. నన్ను బతికించినవాడు, నన్ను ముట్టినవాడు, నా వ్యాధి తీసినవాడు, వాడే గొప్పవాడు అనుకున్నాను. నేను పూజించుకుంటున్నాను. ఈ మాటలు జాగ్రత్త కలిగి మాట్లాడుకోవాలి. దైవము కొరికే జీవించాలి, అందరి కొరకు ప్రార్థించాలి. నా దేవా, నా దేవా, నా రక్షకుడా, మా భూమి వందున భూలోకము తండ్రి, నీవు నడిచి అందరి కొరకు అయ్యా ఆశీర్వదించి, అందరూ జీవితాల్లో ముందుకు నడిపించి, సంపాదనతో ఆరోగ్యముతో అందరూ బాగుండాలని కోరుకున్న దైవమా, నీకు వందనాలు, స్తోత్రం. ఈ లోకంలోనైనా ప్రతి వారు కొరకునైనా ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ చిత్తములోనే నడవాలి. నీ నామానికే మహిమ, ఘనత, ప్రేమ. అందరూ బాగుండాలి అయ్యా. మంచి ఆహారముతో, మంచి ఆరోగ్యముతో అయ్యా, మంచి సంపాదనతో వాళ్ళ కష్టాలు తీర్చడానికి, వాళ్ళ బాధలు, వేదలు, బాధలు చించి విడుదల దయచేసి కాపుదల ఉంచండి. మీ నామానికే మహిమ, ఘనత, ప్రేమ, సహాయము దయచేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.